హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు మెర్క్యూరీ 1. మన ఛానల్లో ఎడ్యుకేషన్ అండ్ జాబ్స్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అది ఉంటుంది. మొదటిసారి మన ఛానల్ విజిట్ చేసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం మర్చిపోవద్దు. ఈరోజు టాపిక్ ఏంటో చూద్దాం. ఈరోజు నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే అండి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మంచి నోటిఫికేషన్ రావడం జరిగిందండి. బీఈ, బీటెక్ అండ్ బీఎస్సీ ఇంజనీరింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉందండి. దీనికి సంబంధించినటువంటి లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు ఆ లింక్ క్లిక్ చేసి ఈ సైట్కి మీరు రావడం జరుగుతుందండి. ఈ సైట్లో వచ్చిన తర్వాత మీరు ఇక్కడ కెరీర్స్ ఆప్షన్ కనిపిస్తుంది. జాబ్ ఆపర్చునిటీస్ ఓపెనింగ్స్ అని మీరు క్లిక్ చేసినట్లయితే వేరే సైట్కి రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, రిక్రూట్మెంట్ 26th బ్యాచ్ త్రో గేట్ 2021 అని చెప్పేసి దీని మీద మీరు క్లిక్ చేసినట్లయితే దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ మనకి ఉంటాయండి. ఆ డీటెయిల్స్ అన్నీ ఏంటో ఒకసారి మనం క్లియర్గా చూద్దామండి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ రిక్రూట్మెంట్ ఆఫ్ ది ఫ్రెష్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఫర్ ది ఎగ్జిక్యూటివ్ పొజిషన్ ఇన్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ సివిల్ డిసిప్లిన్స్ అండి. ఈ మూడింటిలో ఎవరైతే మీరు చేస్తున్నారో గ్రాడ్యుయేట్ వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉందండి. దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం చూద్దాం. కరస్పాండింగ్ గేట్ 2021 పేపర్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ అండ్ సివిల్లో చేసిన వాళ్ళు ఫైనల్ ఇయర్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉందండి. ఎగ్జిక్యూటివ్ ట్రైనీగా తీసుకోవడం జరుగుతుందండి. ఏజ్ విషయానికి వచ్చేసి మనకి 28 years లాస్ట్ ఇయర్స్ అండి. 31st December 2020కి 28 years ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉన్న వాళ్ళు అప్లై చేయడానికి లేదండి. ఇక కోర్సు విషయానికి వచ్చినట్లయితే ఫుల్ టైమ్ బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్ ఫ్రమ్ ది రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ డిస్ప్లేస్ ఇచ్చారండి. మనం చూసుకున్నట్టుగా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, సివిల్లో చేసిన వాళ్ళు 70% లేదంటే ఈక్వివలెంట్ CGPA ఈ గేట్లో ఎవరైతే ఇప్పుడు అప్లై చేస్తారో వాళ్ళకి వచ్చినటువంటి స్కోర్ ఆధారంగా వాళ్ళు ఇవ్వటం జరుగుతుందండి. ఇంకా వివరాలు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఫైనల్ ఇయర్ సెమిస్టర్ స్టూడెంట్స్ who expected their final results by the August 2021కి ఎవరికైతే అప్పటికి రిజల్ట్ వస్తుందో వాళ్ళు కూడాను అప్లై చేసుకోవచ్చు. అప్టైన్ 70% మార్క్స్ ఆ గేట్లో వచ్చిన వాళ్ళు అప్లై చేసుకోవడం కూడా ఎలిజిబిలిటీ ఉందని చెప్పేసి ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేయడం జరిగిందండి. సో ఫైనల్ ఇయర్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మంచి ఆపర్చునిటీ అండి. సో నాది ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి. అలాగే మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ ఎంకరేజింగ్గా ఉంటుంది. మరిన్ని మంచి యూస్ఫుల్ వీడియోస్ అని మన ఛానల్లో ఉంటాయండి. సో అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయటం వల్ల వాళ్ళు కూడా అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే తప్పకుండా వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. సో మనం టాపిక్లోకి వెళ్దాం. రిలాక్సేషను యాజ్ పర్ ది గవర్నమెంట్స్ రూల్ ప్రకారం SC ST వాళ్ళకైతే 5 years, OBC వాళ్ళకైతే 3 years, ఇక PW వాళ్ళకైతే ఎక్స్ సర్వీస్మెన్స్ వాళ్ళకైతే 10 years ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారు చూడండి. OBC 3 years, SC ST 5 years, అలాగే PW 10 years ఇవ్వడం జరిగిందండి. ఇక నెక్స్ట్ సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి మార్క్స్ అప్టైన్డ్ 100 మార్క్స్ వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు. గేట్లో ఎవరికైతే మార్క్స్ వచ్చిన దాన్ని బట్టి వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారండి. అలాగే గ్రూప్ డిస్కషన్ అంటే పర్సనల్ ఇంటర్వ్యూ కూడా ఉంటుందండి. ఎలిజిబుల్ క్యాండిడేట్ విల్ హ్యావ్ టు ది APA ఫర్ ది కరస్పాండింగ్ పేపర్ గేట్ 21, దట్ ఈజ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అండ్ సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి ఉంటుందని చెప్పేసి ఇదిగోండి. నార్మలైజ్డ్ మార్క్స్ ఆఫ్ ది 100 ఇన్ గేట్, అలాగే గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుందండి. ఇక్కడ EWS క్వాలిటీ ఆఫ్ ది ఇంటర్వ్యూ 40% వచ్చి ఉండాలండి. SC ST 30% ఆఫ్ ది పోస్ట్ రిజర్వ్డ్ కరస్పాండింగ్ కేటగిరీ యాజ్ పర్ ది నోటిఫికేషన్ ఇష్యూడ్ బిఫోర్ ఆన్లైన్ అప్లికేషన్ పవర్ గ్రిడ్. ఓకే, ఇక వాళ్ళు పెట్టేటువంటి ఈ ఎగ్జామ్కి ఏ విధంగా కన్సిడర్ చేస్తారంటే 100 మార్క్స్ ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగిందండి. గేట్లో వచ్చినటువంటి ఆ పేపర్ 85%కి, అలాగే గ్రూప్ డిస్కషన్కి 3%, పర్సనల్ ఇంటర్వ్యూ 12%, టోటల్గా 100కి కన్సిడర్ చేస్తారండి. తర్వాత విషయం మనం చూసుకున్నట్లయితే జాబ్ డిస్క్రిప్షన్ అనేది లింక్ క్లిక్ చేసినట్లయితే కంప్లీట్ జాబ్ డిస్క్రిప్షన్కి సంబంధించిన వివరాలన్నీ కూడా ఉంటాయండి. ఒకసారి మీరు క్లిక్ చేసి దానికి సంబంధించినటువంటి వివరాలు వాళ్ళు ఏంటి ఇచ్చారని మరియు క్లియర్గా
చదవండి. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మొత్తం ఇవన్నీ కూడా ఇక్కడ ఇవ్వటం జరిగిందండి. స్టోర్ మేనేజ్మెంటు, హెచ్బిడిసి వర్క్, అలాగే సిటియు సిస్టమ్ స్టడీస్, ట్రాన్స్మిషన్ ఆఫ్ లైన్ ఇంజనీరింగ్, అలాగే సబ్స్టైన్ ఇంజనీరింగ్, కన్స్ట్రక్షన్, టెస్టింగ్ అండ్ కమిషనింగ్, ఆపరేషన్, మెయింటెనెన్స్ అండ్ ట్రాన్స్మిషన్ లైన్, ఆపరేషన్ ఆఫ్ ది సబ్స్టేషన్, మెయింటెనెన్స్ ఆఫ్ ది సబ్స్టేషన్, ఇలా జాబ్స్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటేంటి ఉంటాయని ఇక్కడ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారండి. ఓకే, తర్వాత మన డీటెయిల్స్లోకి వద్దామండి. మన డీటెయిల్స్లోకి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనం మరొకసారి డీటెయిల్స్ అన్నీ కూడా చూద్దామండి. చూసుకున్నట్లయితే ఇక్కడ మనం ఇలా కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇప్పటివరకు మనం ఈ పర్సంటేజ్ ఎంతవరకు ఇచ్చారు ఇవన్నీ కూడా చూసామండి. అలాగే ఈ డిస్క్రిప్షన్ మనం ఇప్పుడు ఓపెన్ చేసాం. అది అలాగే హెల్త్ కండిషన్, అప్లికేషన్ షుడ్ హ్యావ్ ది సౌండ్ హెల్త్, నో రిలాక్షన్ పవర్ గ్రిడ్, మెడికల్ నామ్స్ ఈజ్ అలౌడ్. ఫర్ డీటెయిల్స్ ఈ సౌండ్ ఆర్ మెడికల్ ఫిట్నెస్ ప్లీజ్ విజిట్ ది కెరియర్ సొల్యూషన్ ఆర్ వెబ్సైట్. ఈ వెబ్సైట్ ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగిందండి. అది లింక్ చేసినట్లయితే మొదట మీకు చూపించినటువంటి ఈ సైట్లోకి వస్తాం మనం. తర్వాత సర్వీస్ అగ్రిమెంట్ బాండ్, ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కంపల్సరీగా అట్లీస్ట్ 3 years ఆఫ్ అగ్రిమెంట్ బాండ్ రాయాల్సి ఉంటుందండి. ది అమౌంట్ బాండ్ 5 lakhs ఫర్ ది జనరల్ అండ్ ఓబీసీ ఈడబ్ల్యూసీ క్యాండిడేట్స్ అండ్ 2,50,000 అనేది ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ అనేది ఆ అమౌంట్కి బాండ్ అనేది రాసి ఇవ్వాల్సి ఉంటుందండి. ఓకే, ఈ విషయాన్ని మీరు గమనించగలరు. అలాగే ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్, క్యాండిడేట్ రిజిస్టర్డ్ దెమ్సెల్వ్ అపియర్ ఫర్ ది కరస్పాండింగ్ పేపర్ గేట్. మొదటిగా ఈ సైట్కు మీరు వెళ్ళి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. ఆ రిజిస్ట్రేషన్ అనేది మనకి ఇదివరకు డేట్ అనేది తక్కువ ఇచ్చారు, ఇప్పుడు ఎక్స్టెన్షన్ చేశారండి. ఇప్పుడు డేట్ చూసుకున్నట్లయితే 15th January 2021 వరకు ఉందండి. ఇక ఫీజు విషయానికి వచ్చినట్లయితే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఆర్ ఎగ్జామ్టెడ్ ఫర్ ది పేమెంట్ ఆఫ్ ది అప్లికేషన్ ఫీ. యూ ఆర్ రిటర్న్ టు ది లాగిన్ యువర్ క్యాండిడేట్ లాగిన్ సెక్షన్ అండ్ డిపాజిట్ నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీ 500 త్రూ ఆన్లైన్ మోడ్ ఓన్లీ. సో 500 రూపీస్ అనేది ఫీ ఉంటుందండి. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ కేటగిరీస్ వాళ్ళకి ఫీ అవసరం లేదు, మిగతా వాళ్ళు 500 రూపీస్ నాన్ రిఫండబుల్ అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుందండి. అలాగే మిగతా విషయాలు మనం ఒకసారి చూసుకుంటే వేకెన్సీస్ ఆఫ్ ది రిక్వైర్డ్ ఆల్ ఓవర్ ది కంట్రీ అండి. మన కంట్రీలో ఎక్కడైనా సరే ఉండొచ్చు. ఆ సైట్ లొకేషన్ కూడా వాళ్ళు ఇచ్చారు. ఒకసారి మీరు అది క్లిక్ చేసి ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఏంటి ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్నాయో ఒకసారి మీరు చూడండి. అలాగే మిగతా విషయాన్ని చూసుకున్నట్లయితే మీకు ఏమన్నా సరే క్వరీస్ ఏమన్నా ఉన్నట్లయితే, డౌట్స్ ఏమన్నా ఉన్నట్లయితే వాళ్ళు మెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది. ఆ మెయిల్ ఐడి ద్వారా మీరు కాంటాక్ట్ చేసి మీకు ఏమన్నా సరే డౌట్స్ ఉంటే మీరు క్లారిఫై చేసుకోవచ్చండి. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి. స్టార్టింగ్ డేట్ మనకి 14 September నుంచి స్టార్ట్ అయిందండి. ఇది మొదట ఇచ్చినటువంటి డేట్స్ అండి. ఇది ఎక్స్టెన్షన్ చేసినటువంటి డేట్స్ 15th January 2020 వరకు ఉందండి. లాస్ట్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్ పవర్ గ్రిడ్ 15th February 2021 అండి. ఓకే, సో మీ యొక్క క్వాలిఫికేషన్స్ మీరు చూసుకొని క్లియర్గా ఇవన్నీ కూడా ఒకసారి చదివి తప్పకుండా అప్లై చేయండి. సో ఇలాంటి మంచి వీడియోస్ మన ఛానల్స్లో ఉంటాయి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నారు. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం వల్ల మీకు మీ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ అని మీ మొబైల్కి రావడం జరుగుతుందండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి తప్పకుండాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.